నెల్లూరు స్టైల్ పులిహోర చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్: ఉడకబెట్టి చల్లార్చుకున్న అన్నము, దాని తర్వాత వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, దాని తర్వాత వచ్చి మేజర్గా కావాల్సినటువంటి ఐటమ్స్ నిమ్మకాయలు. ముందుగా ఈ నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకొని, తర్వాత ఇది ఎక్కువగా పిండకూడదు. ఎక్కువగా పిండితే పైన ఉన్నటువంటి పసుపు కలర్ ఉంటుంది కదా ఫ్లేవరు, అది వచ్చి చేదుగా వస్తుంది అనమాట. అందుకని చెప్పని మనం జస్ట్ ఒక 2 విధాలుగా 2 టైమ్స్ లేదా 3 టైమ్స్, అందుకంటే ఎక్కువ టైము దీన్ని పిండకూడదు, లేదంటే చేదు వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అన్ని నిమ్మకాయలని రసం పిండుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలన్నింటినీ తీసేసుకొని సరిపడినంత ఉప్పు, మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఉప్పు దీంట్లోనే వేసేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. మళ్ళీ రైస్లో వేసామనుకో కొంచెం సాల్టీగా ఒక దగ్గర కలిసి ఒక దగ్గర కలవకుండా ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి నేను ముందుగానే దీంట్లోనే సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత పసుపు పొడి, తగినంత పసుపు పొడి వేసుకోవాలి. అట్టని చెప్పి నువ్వు వేయకూడదు, లేదంటే పసుపు వాసన వస్తుంది అన్నమాట. ఓకే, 7 వరకు చాలు, సరిపోయిందని అనుకుంటున్నాను. ఓకే, చాలు. సో దీన్ని ఇప్పుడు ఈ విధంగా బాగా కరిగే వరకు ఉండించుకున్న తర్వాత ఇప్పుడు మనం తిరగమాత అనేది రెడీ చేద్దాం. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని సరిపడినంత నూనె పోసుకొని, సరిపడిన నూనె అంటే ఈ వేరుశనగపప్పులకి పచ్చెనగపప్పుకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంతవరకు నూనె పోసుకోవాలి. కొంతమంది ఏంటంటే మినపప్పు కూడా వేసుకుంటారు, అంటే టేస్ట్ని బట్టి మినపప్పు వేసుకోవాలా వద్దంటే వాళ్ళు ఇష్టపడ, అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పని ఇష్టం ఉంటే మినపప్పు వేసుకోండి, లేదంటే దాన్ని స్కిప్ చేయండి. సో కొంచెం నూనె బాగా వేగిన తర్వాత ఈ వేరుశనగపప్పుల్ని పచ్చెనగపప్పు వేసి వేయించుకొని ద్వారగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టార్ట్. నూనె వేగింది. సో ఇప్పుడు మనం వేరుశనగపప్పులు పచ్చెనగపప్పులు దాంట్లో వేసుకొని ద్వారగా వేయించుకుందాం. ఈ విధంగా ద్వారగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీల్ని ఎర్ర ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇదే నూనెని మళ్ళీ మనకి నిమ్మకాయ రసం ఉంది కదా, దాన్ని తిరగమాత చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే నూనెలో సరిపడిన ఆవా గింజలు వేసుకోవాలి. ఆవా గింజలు కదా, ఆవాల గింజలు. ఇంకొకరిని వేసుకున్నాను, నాకు ఎందుకో సఫిషియెంట్గా అనిపించలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకులోనే ఎక్కువ మంచి ఫ్లేవర్ వచ్చేది. ఈ కరివేపాకు మొత్తం వేగిన తర్వాత ఎండుమిరకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరకాయలు అనేటివి దాంట్లో వేయాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా గింజలు నిలబడతాయి కదా, అవి పులిహోర తినేటప్పుడు కొంచెం టేస్టీగా బాగుంటాయి అన్నమాట, కారంగా. ఇప్పుడు అట్లా ఈ విధంగా దోరగా ఎండుమిరపకాయలు మరీ మారిపోకుండా, అట్టని చెప్పి మరీ పచ్చిగా లేకుండా వేయించుకోవాలి. యాక్చువల్గా కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇందులోనే ఆ వేరుశనగపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకుంటారు. బట్ నేను ఆ జీలకర్ర కానీ వేవింగ్ అని వేయట్లేదు, ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది, పులిహోర ఫ్లేవర్ అనేది. సో ఎండుమిరపకాయలు వేగాయి. ఇప్పుడు పులుసు, మనం కలిపెట్టుకున్న పులుసుకి దాంట్లో పోస్తున్నాను. ఈ విధంగా వచ్చిందంటే సౌండ్ మనకి టేస్ట్ బాగున్నట్లు లెక్క, ఎందుకంటే స్మోక్లోనే ఫ్లేవర్ అనేది ఇప్పుడు కూడా వస్తుంది. సో దీంట్లో ఎలాంటి వాటర్ ఏమి వేయద్దు. ఇప్పుడు చూశారు కదా, జస్ట్ ఈ విధంగా పొంగు వచ్చింది కదా, పొంగు వచ్చిన వెంటనే ఆపేయాలి. మరి ఈ విధంగా నొరగ రాగదు, నొరగ వచ్చిందంటే టేస్ట్ పోతుంది. సో అందుకని చెప్పి నేను ఆపేసాను. ఇప్పుడే మనకి ఉప్పు ఎంత సరిపోయిందో లేదనేది
చెక్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ అన్నంలో కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదనేది, ఒకవేళ సాల్ట్ కానీ తక్కువగానే వచ్చిందనుకోండి, అప్పుడు రైస్లో కన్నా సాల్ట్ వేసుకుంటే అది కరగకపోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఒక దగ్గర ఉప్పంగా ఒక దగ్గర నార్మల్గా ఉంటుంది. సో అందుకని చెప్పి ముందుగానే మనం ఉప్పు అనేది తగిన క్వాంటిటీలో వేసుకోవాలి. ఓకే, పులుసు అయిపోయింది. ఇంకా అన్నంలో కలుపుకుందాం. నిమ్మకాయ రసాన్ని ఇంకా అన్నంలో వేసుకొని కలపడమే. సరైన పరిమాణంలో అన్నంలో కలుపుకోవాలి, లేదంటే ఎక్కువ పులుపు వస్తుంది. అట్టని చెప్పి తక్కువ కలపకూడదు. తక్కువ కలిపితే మరుసటి రోజుకి అన్నం పాడైపోతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్నం అనేది ఒక 2-3 రోజులకి 2-3 రోజులు రాదు 24 to 36 hours ఉంటుంది. అదే పచ్చిమిర్చి కానీ వేసుకున్నామంటే వితిన్ 1 dayలో అన్నం అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మనకి పులిహోర అనేది వెంటనే తినడం కన్నా ఒక పూట ఆగిగాని తింటే టేస్ట్ అనేది బాగా మాగి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా చేత్తో కలపకండి, ఎందుకంటే చేత్తో కలిపితే అన్నం అనేది పాడైపోతుంది. సో అందుకని చెప్పని మీరు గంటితోనే మాత్రమే కలుపుకోండి. కదా, అన్నం ఎక్కడ కూడా తెల్లగా లేకుండా పులుసు అనేది మొత్తం అన్నానికంతా ఈ విధంగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది మా ఇంట్లో లైట్ కొంచెం డిమ్గా ఉండడం వల్ల కలర్ అనేది పెద్దగా తెలియట్లేదు, కానీ నార్మల్గా కలర్ అనేది సూపర్గా వచ్చింది. ఇందాక మనం వేయించుకున్నాం కదా పప్పులు అనేటివి, వాటిని ఇప్పుడు వేసుకొని కలిపెట్టుకోవాలి. యాక్చువల్గా నేను కొత్తిమీర అనేది తేవడం మర్చిపోయాను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు. సో అందుకని చెప్పి కొత్తిమీర అనేది ఇక్కడ చల్లలేదు. మొత్తం అన్నం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర అనేది వేసుకొని కలుపుకోవాలి. దీని తర్వాత దీన్ని ఒక గిన్నెలో పెట్టుకొని రేపు మార్నింగ్ టిఫిన్లోకి తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ పూటకు మేము చేసుకున్నాం కాబట్టి గంటలు లేకుండా కలుపుకున్నాను, పైగా ఇప్పుడు తినేస్తాం కాబట్టి నో ఇష్యూ. సో దీంట్లోకి నంచుకోవడానికి ఉడకబెట్టిన కోడిగుడ్డుగానైతే ఎక్సలెంట్గా ఉంటుంది. అది నా ఒపీనియను. కొంతమంది ఏంటంటే ఆమ్లెట్ నంచుకుంటారు, కొంతమంది ఏంటంటే చికెన్ తింటారు, దీంట్లోకి చికెన్ ఫ్రై అని తింటారు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడం వల్ల ఏమవుతుందంటే ఈ చింతపండు ఫ్లేవర్కిను ప్లస్ ఆ కోడిగుడ్డులో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలో పెట్టుకొని తినడం. నాకు తెలిసినంత వరకు ఒక 1/2 hour పెట్టుకుంటే కొంచెం బాగా మారుతుంది అన్నం. దాని తర్వాత తినడం బెస్ట్. ఓకే, ఇంక ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని తినడమే. నాకైతే ఇందులో కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఉంటుంది కదా, నాకైతే అది ఇష్టం నంచుకొని తినడం. అయితే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి నాన్ వెజ్ అనేది ఇష్టం ఉండదు. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే నేనైతే ఉడకబెట్టిన బాయిల్ ఎగ్ అయితే తింటాను. ఇప్పుడు తిందాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుంది. కాకపోతే ఇవాళ మా ఇంట్లో ఇంగో లేదు, సో నేను ఇంగో అనేది తెలియదు. కొంతమంది అంటే వాళ్ళ ఫ్లేవర్ని బట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన దాని ప్రకారం ఇంగో ఉంటే వేసుకుంటారు, లేదంటే లేదు. కానీ మేము ఇంగో లేకపోయినా కూడా సరే టేస్ట్ అనేది సూపర్గా ఉంది. యాక్చువల్గా ఈ ఎండుమిరపకాయ ప్లేస్లో పచ్చిమిరపకాయ వేసుకుంటారు, కానీ పచ్చిమిరపకాయ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, కానీ ఎక్కువసేపు నిల్వ ఉండదు. అదేవిధంగా ఈ ఎండుమిరపకాయ ప్లేస్లో కానీ ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఉప్పు మిరపకాయలు కానీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఆ ఉప్పు మిరపకాయ ఫ్లేవర్ అనేది ఉప్పుగా కారంగా పుల్లగా ఈ పులుసు అన్నంలోకి దాన్ని నంచుకొని తింటుంటే ఆ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.